ప్రైజ్ ది లార్డ్. ఈనాటి దేవుని వాక్యము, దేవుని యొక్క అపూర్వమైనటువంటి ప్రేమ, దేవుని ప్రేమ వాత్సల్యతలు అనంతమైనవి. ఆయన తనను ప్రేమించిన వారి పట్ల చూపించే ఆదరణ ఏదియూ కూడా దేనికి కూడా సాటి రాదు. అందుచేతనే దేవుడు యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తల్లి తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమను వాత్సల్యతను కలిగి ఉంటుంది. బ్రతుకు కాలమంతా తన బిడ్డలను ఆదరిస్తుంది. బిడ్డలు శ్రమలో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, కన్నీటితో ఉన్నా తల్లి తన బిడ్డలను మరింతగా హత్తుకుని ఉంటుంది. వారిని బలపరుస్తూ ఆదరిస్తూ ఉంటుంది. అలాగనే మరణ పర్యాంతము దేవుని యొక్క నిశ్చలమైన ప్రేమ మన పట్ల ఉంటుంది. ఇంకా తల్లి అయినను మరచునేమో నేను నిన్ను విడువను అని ప్రభు యొక్క వాగ్దానము గొప్పదిగా మన పట్ల ఉంటుంది. అయితే దేవుడు అనుగ్రహించేటువంటి ఆదరణ పొందుకోవటానికి మరొక విషయాన్ని గమనించాలి. పై వచనంలో మనం చూసినట్లుగా రెండో భాగంలో యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు అనగా దేవుని మందిరములోనే విశ్వాసులకు, దేవుని పిల్లలకు బహు ఆదరణ దొరుకుతుంది. దేవుడు తన బిడ్డల యొక్క పరిస్థితిని గమనించగల స్థానము దేవుని మందిరమే. అందుచేతనే కోరహు కుమారులు, భక్తుడైన దావీదు దేవుని మందిరాన్ని బహుగా ప్రేమించారు. మందిరంలో దేవుడు వారిని దర్శిస్తాడని, దేవుని హస్తాలలో దేవుడే ఆదరణ వారు దేవుని యొక్క ఆదరణ వారు పొందుకోగలరనేటువంటి నిరీక్షణను కలిగిన వారే మందిరమునకు పరుగులు పెడతా ఉన్నారు. దేవుని హస్తాలలో ఉంటే క్షేమము, సంరక్షణ ఆశించగలడం గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సుగుణమని మనము గుర్తించవచ్చు. దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయనను సేవించకుండా మనము ఆదరించబడాలనుకుంటే అది ఎలా సాధ్యమవుతుంది? దేవునికి లోబడి జీవించని వారు ఇంకా కష్టాల్లో, శ్రమల్లో కూరుకుపోవడంతో ఆశ్చర్యమేమి లేదు. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని వింటిని అని యెరూషలేమును గూర్చి యేసు ప్రభు అంటా ఉన్నాడు. మత్తయి సువార్త 23:37 వచనంలో. శత్రువును గూర్చి తల్లి కోడికే తెలుసు కనుక అది తన పిల్లలను జాగ్రత్త పరుస్తూ ఉంది. ఆ చిన్న పిల్లలు తన రెక్కల క్రిందను చేరుకున్నట్లయితే అవి సురక్షితంగా ఉంటాయి. అలాగే చేరుకోకపోతే అవి సులువుగా ఇతర పక్షులకు లేక ఇతర జంతువులకు ఆహారం అవుతాయి. అలాగే దేవుని ఆదరణ కొరకు మనము దేవునికి లోబడాలి. ఆయన పిలుపు వినాలి. ఆయన మందిరములో ఆయనను ఆరాధించాలి. అప్పుడే మనము దేవుని కాపుదల పొందుకొనగలము. కనుక అట్టి లక్షణాలన్నీ మనము కలిగి ఉండి దేవుని యొక్క ఆదరణకు పాత్రులమవుదాము. దేవుని మందిరాన్ని విడవక అక్కడ మనలను ఆదరించే ఆయన చేతులలో మనలను మనము అప్పగించుకుందాం. ఆయన చేతులకు ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదనని, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురని యెషయా గ్రంథము 66:13లో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కాపుదల లేకపోతే, దేవుని యొక్క ఆదరణ లేకపోతే, ఆయన కనికరము వాత్సల్యత మన పట్ల లేకపోతే గనక మనము నిశ్చలమైనటువంటి నిర్జీవమైనటువంటి వారమే. మనము బ్రతికి ఉండినను కూడా మనలో జీవం ఉండదు. మనము చచ్చిన వారితో సమానము. దేవుడు మనకి ఎంతో అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు, ఆదరణ ఇస్తూ ఉంటున్నాడు. కోడి తన రెక్కల కింద పిల్లలను చేర్చినట్లు నేను నిన్ను చేర్చుకొనునని వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను అంటూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు మన పక్షమునుండగా, మనతో ఉండగా మనకు విరోధి ఏది కూడా చూడండి. మరి కోడి తన రెక్కల కింద బిడ్డలను దాచుకున్నప్పుడు గ్రద్దలకు కానీ అలాగనే వాటిని వెంటాడేటువంటి ఏ జంతువుకు కూడా చిక్కకుండా కాపాడుతుంది కదా.